ఇలాగే ఎప్పటికప్పుడు నిన్ను వెనకేసుకొచ్చింది. మీ అమ్మ తన గొలుసును దొంగతనం చేసిన రోజే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకున్నాను. వద్దని తనాపింది. మమ్మల్ని మోసం చేసి లక్షల డబ్బు నగలు దోచుకెళ్ళిన ఆ హరితో నువ్వు కలిసినప్పుడే నిన్ను నిలదీద్దామనుకున్నాను. ఆవేశపడకండి అని ఆపింది. చివరికి నిన్న రాత్రి కూడా ఆగ్రహంతో నేను నిన్ను నిలదీద్దామని వస్తుంటే ఈసారికి క్షమించండి అని నన్ను బతిమలాడింది. నీ ముఖం చూడ్డానికే నాకు అసహ్యంగా ఉంది. క్షమించడానికి కూడా ఒక హద్దుంటుంది. ఆదరించిన మనిషికే హాని తలపెట్టి మా ఆశల దీపాన్ని చిదిమేసిన నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్! గెట్ లాస్ట్! నిజమేనా మన కథ ముగిసెనా? చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా? నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గురుతులన్నీ చెరపమన్నా హృదయము చెరపదే. ఏ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీసనే. నీ మరువలే నీ జ్ఞాపకాలే నన్ను వెలివేసనే. చూడ్డానికే నాకు అసహ్యంగా ఉంది. నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపో. నేరమే ఎవరిదో తేలదుగా, తేల్చవుగా. పంతమే ఎందుకో అడగవుగా, విడవవుగా. నేనే ఊపిరి పంచిన, నేనే కాదని తెంచిన, నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచిన. నీరాక మళ్ళీ నిదురపోయే కలలను పిలిచనే. ఈ వీడుకోలే ఎంత బాధో నేడే తెలిసెనే. ఎందుకు బాలు ఇవన్నీ? బుజ్జిగాడు పుట్టాక ఏడాదికి ఒక్కసారే బర్త్డే సెలబ్రేట్ చేస్తాము. నెలకొకసారి ఇదే రోజు స్పెషల్గా సెలబ్రేట్ చేస్తే వెరైటీగా ఉంటుంది కదా. దేవకి, 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 ఆగు దేవకి. లేడు, మన బుజ్జిగాడు లేడు బాలు. ఊరించి ఊరించి ఆశలతో మురిపించి నిన్ను నన్ను ఊహల్లో తేలించిన మన బుజ్జిగాడు నా కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడు బాలు. కాదు కాదు, ఆయేషదే. ఎందుకు, ఏం పాపం చేశానని నాకే శిక్ష? ఎలా భరించును బాలు? బావా, అక్క చాలా నీరసంగా ఉంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఇలాంటి టైంలో కొంచెం ఓపిక రావాలంటే ఏదో ఒకటి తినాలి. ఎలా అయినా తినిపించు బావా. వద్దు,
నాకేమొద్దు. అక్క ఏంటిది? ఎంత ఏడిస్తే మాత్రం? నా బుజ్జిగాడు రాడు కదా. నువ్వైనా చెప్పు బావా. ఇలాగే ఉంటే అక్క పిచ్చిదైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అక్కకి నువ్వే ధైర్యం చెప్పాలి. తినిపించు. నువ్వెళ్ళు. దేవకి, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అయినా భరించాలి, తప్పదు. మన బుజ్జిగాడు మనకు లేడు, అది నిజం. మన నమ్మక తప్పదు. ఈ బాలుకి నువ్వు కావాలి. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా మాట విను, కొంచెం తిను. వద్దు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు నా బుజ్జిగాడు కనిపిస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. దేవకి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. బాధలకి పరిష్కారం చావే అయితే ఈ లోకంలో ఒక్క మనిషి కూడా ప్రాణాలతో మిగలడు. ఈ కొంచెం తిను ప్లీజ్. ఇంకొంచెం తిను నా కోసం ప్లీజ్. లాస్ట్. గుండెలో బాధని చెప్పుకోవడానికి గుడికి వెళ్తాం. ఆ గుళ్ళో దేవుడే నెట్టేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఏమైపోవాలి? ఆ శివయ్య కరుణించాడని, నా పూజకి ఫలితం దక్కిందని నేను పొంగిపోయేలోగానే నేను కన్న కలల మేడ కుప్ప కూలిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? చెప్పుడు మాటలు విని నన్ను కట్టుకున్నవాడే నన్ను కాదు అన్నాక ఇక నాకు ఏం మిగిలింది? నేను ఎందుకు బ్రతకాలి? ఇంకెవరి కోసం బ్రతకాలి? తీసుకో బాబు. ఆగో. ఒసే ముసలి, ఎక్కడికే? భవానీ, నేనే నిన్నే అడిగేది. ఎక్కడికి ఎగేసుకుని పోతున్నారు? మేము నీకోసం రాలేదు, మా అమ్మ కోసం వచ్చాము. మీ అమ్మ ఈ ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? ఏట్లోకి. భవానీ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అమ్మమ్మ, దీంతో మనకేం పని? లోపలికెళ్దాం పదా. ఆగండి. చెప్తుంటే మీకు కదా, ఈ ఇంట్లో మీకేం పని? ఇది మా అమ్ముండే ఇల్లు, మా ఇల్లు. అది అరగంట ముందు మాట, ఇప్పుడు కాదు. ఏయ్, ఏమంటున్నావు? నేననడం కాదు, మా బావే యశోదని ఇంట్లోంచి గెంటేశాడు. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. గెట్ లాస్ట్ అని ఆర్డర్ వేశాడు. యశోద గెట్అవుట్ అయిపోయింది. అబద్ధం కాదు, నిజం. ఇక యశోదకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు? వాళ్ళు నా కూతుర్ని ఎందుకు వెళ్ళిపోమన్నాడు?
ఎందుకా కావాలని నీ కూతురు మా అక్కని మెట్ల మీద నుంచి తోసేసినందుకు. కక్ష కట్టి మా అక్కని చంపాలని ప్రయత్నించింది. అన్యాయం. నా కూతురు తన ప్రాణం పోయినా అలాంటి పని ఎప్పటికీ చేయదు. చేసిందని మా బావ నమ్మాడు. యశోదని ఇంట్లోంచి తరిమేశాడు. కాదు, మీరే కావాలని మా అమ్మ మీద ఏవేవో కల్పించి చెప్పుంటారు. మా డాడీ చేత మా అమ్మని ఏ ఆపు! మీ శోకాలు పట్టించుకునే వాళ్ళెవరూ లేరిక్కడ. ఇక మీరిక్కడ నుంచి బయలుదేరొచ్చు. భవానీ, నేను బాలుతో మాట్లాడేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఏంటి మాట్లాడేది? ఆ తప్పుడు దాని గురించా? నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇదంతా నువ్వు మీ అక్క కల్పించిన కట్టు కదా. ఆ కథని గుడ్డిగా నమ్మేసి బాలు నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడా? ఏమన్నావ్? దేవకిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఊడిగం చేస్తున్న యశోద కావాలని దేవకిని మెట్ల మీద నుంచి తోసేసిందా? ఆ మాట అనడానికి నీకు బుద్ధి లేకపోయినా నిజానిజాలు తెలుసుకోకుండా నా కూతురికి అంత పెద్ద శిక్ష విధించడానికి మీ బావకి బుర్రుండక్కర్లా? అవునులే, బాలుకి ఆ బుర్రే ఉండుంటే నా కూతురికి ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు ఎందుకు? ఏంటే నీ కూతుర్ని వెనకేసుకుంటూ తెగవాగుతున్నావు? అదృష్టం బావుండి మా అక్కకేమీ కాలేదు. లేకపోతే ఈ పాటికి యశోద పోలీస్ కస్టడీలో ఉండేది. భవానీ, తన కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా యశోద గురించి పూర్తిగా తెలిసి కూడా దేవకి మౌనంగా ఉంది అంటేనే తెలుస్తోంది ఇదంతా మీరాడుతున్న కుట్ర అని. మీ బుద్ధి పాతాళంలో ఉంటే నా కూతురు మీ అందరికన్నా ఎంతో ఎత్తులో ఉంది అని. లక్ష్మి గారు, మీ కూతురు మీకు గొప్పదే కావచ్చు, కానీ నా భార్యని ఒక్క మాట కూడా అనే అధికారం మీకు లేదు. ఇది నా ఇల్లు. నా భార్యకి హాని కలిగించిన వాళ్ళు ఎవ్వరైనా సరే బయటికి ఈడ్చి పారేసే హక్కు, అధికారం నాకున్నాయి. ఇక మీరెళ్ళొచ్చు. డాడీ, మీ డాడీ నేను కాదు. బాబు, ఒక్క మాట. ఇక మాటలనవసరం. నా నిర్ణయమే ఫైనల్. అమ్మమ్మ, డాడీ, డాడీ, అమ్మమ్మ. నీ అక్క స్వార్థం చివరికి నా కూతురు జీవితాన్ని బలి తీసుకుందన్నమాట. చెప్పవే, చెప్పు, ఎక్కడికెళ్ళింది నా కూతురు? వల్లకాట్లోకి. మీ ఇద్దరు కూడా అక్కడికే వెళ్ళి తగలడండి. అప్పుడు ఈ ఇంటికి పట్టిన దరిద్రం, పీడ అంతా శాశ్వతంగా పోతుంది. నాకు అమ్మని చూడాలనుంది. ఏం చెప్పనే, ఏం చెయ్యనే? నేను నిందపడి, భంగపడి, మనసు గాయపడి నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో. రామ్మ, అమ్మయ్యా, ఇన్నాళ్లకి ఈ ఇంటికి పట్టిన శనిగ్రహాలన్నీ వదిలిపోయాయి. ఛ! ఆ ముసల్ది ఇంకా వెళ్ళినట్టు లేదు. మెడబట్టి బయటికి తోసేసినా వీళ్ళకింకా బుద్ధి రాలేదు.
నువ్వా మళ్ళీ ఎందుకొచ్చావు? అవినాష్ నిన్నే. అవినాష్ ఎక్కడికి? చూడు బావా అడుగుతుంటే కూడా. పవని నువ్వాగు. చూడు అవినాష్, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు, చాలి తప్ప. నేను నిన్ను తీసుకొచ్చిందే యశోద కోసం. ఇప్పుడు ఆ యశోదకే ఇంట్లో స్థానం లేదు. తను లేని ఇంట్లో నువ్వు ఉండడం కరెక్ట్ కాదు. అది కాదు బ్రో. సారీ, మన మధ్య వరుసలు బంధుత్వాలు ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే అవసరం. ఇక యశోదతో ఎలాంటి అవసరం లేదని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఇంట్లో నుంచి పంపించేశాను. సో ఇక మీ దారి మీది, మా దారి మాది. నీకేదైనా హెల్ప్ కావాలంటే ఆఫీస్కొచ్చి కలువు. ఇంకెప్పుడు ఇంటికి రాకు. అర్థమైంది కదా? ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. ఓ, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి యేసోదని బకరం చేశారన్నమాట. నాష్, ఈ అవినాష్ తలుచుకుంటే. షట్ అప్! నువ్వు చేసిన పనికి ఈ పాటికే నిన్ను చంపేసుండాల్సింది. బాలుని యశోదని ఇంట్లో నుంచి గెంటేశాక ఆ తలనొప్పి కూడా నాకెందుకులే అని ఊరుకున్నాను. అవుట్, గెట్ అవుట్. హలో చెవుడా? చల్ చల్. బాలు రమ్మన్నాడు కదా, ఆఫీస్కి వెళ్తా మరో నాటకం మొదలు పెడతా అని అనుకుంటున్నావేమో. ఏయ్, నాగేంద్ర కూతురిక్కడ. నువ్వెక్కడున్నా నిన్ను వెంటాడి వేటాడి లేపెయ్యడం నాకు క్షణాల్లో పని. గుర్తుంచుకో. అవుట్, గెట్ అవుట్. అమ్మమ్మ, అమ్మ ఎక్కడికెళ్ళింది? ఎక్కడని వెతుకుతాం? ఎంత వెతికినా కనిపించట్లేదు. నాకు చాలా భయమేస్తుంది అమ్మమ్మ. భగవంతుడా, ఏమిటయ్యా ఇది? ఏ నాటికైనా నా భర్తకి గతం గుర్తుకొస్తుంది, నన్ను నా బిడ్డని చేరదీస్తాడు అని. ఇన్నాళ్ళు నా కూతురు పిచ్చిదల్లా ఎదురు చూసింది. నీ పూజలు, వ్రతాలు, దీక్షలు చేసింది, ముడుపులు కట్టింది. మనస వాచ కర్మణ నిన్నే నమ్ముకుంది. కానీ నువ్వు దాన్ని కరుణించలేదు. నా కూతుర్ని దాని భర్తని కలపలేదు. ఇప్పుడు తండ్రికి దూరమైన నా మనవరాలికి తల్లిని కూడా దూరం చేసి నాకు గుండె కోతని కలిగించక స్వామి. అమ్మమ్మ, అమ్మ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇలా జరిగిందమ్మమ్మ? అయ్యో, ఏం చెప్పనమ్మా? ఎలా చెబితే నీకు అర్థమవుతుంది? మీ డాడీ మంచోడే, కానీ ఆ అక్క చెల్లెళ్ళున్నారే, వాళ్లే ఏదో నాటకం ఆడుంటారు. కావాలనే మీ డాడీ దృష్టిలో మీ అమ్మని చెడ్డదని చేసుంటారు. వాళ్ళ స్వార్థం కోసం మీ అమ్మని బలి చేస్తుంటారే. ఎవరో ఏదో చెప్తే మాత్రం డాడీ ఎలా నమ్మేస్తాడు? తనకి తెలియదా మా అమ్మ ఎలాంటిదో? ఓసి పిచ్చి పిల్ల, మీ డాడీ మీ అమ్మని గుర్తించగలిగే ఉంటే ఇంత అనర్థం జరిగేదే కాదు. బాలు గెంటేశాడు అనే బాధతో ఈ పిచ్చిది ఎక్కడికెళ్ళిందో, ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో. రామ్మ, అక్కర్లేదు. నా దేవుడు నేను
నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేశాక ఇక నాకు ఈ బ్రతుకే అక్కర్లేదు. అమ్మమ్మ అమ్మ యశోదా అమ్మా వైషు 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 అమ్మా వైషు యశోదా ఏంటి ఇలా జరిగింది? అంతా నా తలరాతమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను.